ప్రాంతీయ పార్టీల కంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కొడుకునో వాళ్ళ బిడ్డనో వాళ్ళ భార్యనో ముఖ్యమంత్రి చేయాలని 10 ఏళ్ళు అయిందని స్టాలిన్ అనటానికి ఏం చేయాలని అర్థం కాక ఆగమాగం అయితే స్టాలిన్ మాట్లాడిన మాటలను పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోంమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అంటూ మొదలైతే దానికి ముందు కొన్ని గైడ్ లైన్స్ వస్తాయి. దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. మరి మీరు ముఖ్యమంత్రిలా ఇంకేమన్నా నాకు తెలియదు. అధికారం కోసం తమిళనాడులో 26లో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడితే నువ్వు దానికి వంతపాఠం ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా దుర్మార్గం రేవంత్ రెడ్డి గారిది ఎంత దిగజారిపోయి వీళ్ళంటే అసెంబ్లీలో అడుగుతాడు ముఖ్యమంత్రి, అగర్ ఓవైసీ సాబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తే అంటాడు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్పాలంటే. ఈ రాష్ట్ర ప్రజల భాష తెలుగు. ఇక్కడ 198 మందికి తెలుగే వస్తుంది, ఏదో 2% మందికి వస్తుంది కావచ్చు ఉర్దూ. ఇంకా తెలుగుని శాసనసభ నాయకుని ఉండి శాసనసభలో మాట్లాడేటందుకు ఏమో పోనాడు ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా కాదు. అగర్ ఓవైసీ సబ్ పర్మిషన్ దియేతో మై తెలుగు మే బాత్ కర్తూ. ఏంది ముఖ్యమంత్రికి ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా? ఇదా నీ పరిపాలన? ఇదా నీ పరిపాలన? దీనికోసమైనా కాంగ్రెస్కి ప్రజలు ఓట్లేసింది. ఈయన త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం. ఎన్ని భాషలు కావాలి రేవంత్ రెడ్డి గారు నీకు? ఏ భాష సిద్ధాంతాన్ని కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ? మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంట్లో ఏం భాష మాట్లాడుతుంది? హిందీ వద్దని చెప్తారా? చెప్పమని చెప్పు. ఢిల్లీలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని లేచి హిందీ इस देश में नहीं चलेगा చెప్పమని రాహుల్ గాంధీని. जब लोग बोलेगा इस देश में राहुल नहीं चलेगा. రేవంత్ అన్న పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగి ట్రాన్స్లేట్ చేసుకొని జర చెప్పంపు మీ రాహుల్ గాంధీ గారికి. ఇట్లా మాట్లాడేటోళ్ళు వీళ్ళకి దేశం కోసమట ఈ పార్టీ దేశం కోసం పుట్టిందని మాట్లాడతారు. అన్న మాట్లాడాలంటే కాంగ్రెస్ గురించి చాలా దిగజారినట్టు అనిపిస్తుంది నాకే. పాపం శివరాత్రి నాడు పూజ చేసిండంట ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. శివరాత్రి రోజు స్నానం చేసి అడిగి ఇషా ఫౌండేషన్ కార్యక్రమానికి పోయి జగ్గి వాసుదేవన్ గారిని కలిసిరు. ఆయనకు నోటీస్ ఇచ్చిరని పేపర్లలో టీవీలలో వార్తలు వస్తున్నాయి. ఏంది రేవంత్ రెడ్డి గారు ఇది? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలుగుతాం. మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడుండ్రి, మీ స్కీమ్స్ మీద మాట్లాడుండ్రి, 24 గంటల కరెంటు మీద మాట్లాడుండ్రి, 2 లక్షల రైతు రుణమాఫీ మీద మాట్లాడుండ్రి, మీరు తీసుకొచ్చిన కొత్త భూమాతా చట్టం మీద మాట్లాడుండ్రి, మీరు చెప్పి చేయలేకపోతున్నటువంటి పనుల మీద మాట్లాడుండ్రి, సిద్ధాంతాల మీద చర్చ పెట్టుండ్రి. లేదా జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి ఇయ్యాలటి దాకా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసల గురించి లెక్క పెడదామని చెప్తే మేము రెడీగా ఉన్నాం చర్చకని చెప్తున్నా. మీరు 100 మంది రాన్రి, మేము ఒక్కలమే వస్తాం. ఓపికగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిపోతాం. ప్లేస్ టైం వేదికను మీరు నిర్ణయించారు. అంతేగాని ఆడలేక మధ్యలో ఓడిందని మీకు శాతగాక ప్రజలని కన్విన్స్ చేసుకోలేక పక్క పార్టీలకి వెళ్ళొచ్చి నీ పార్టీలకు చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఒక మంత్రి అంటాడు రంగారెడ్డి, ఒక ఎమ్మెల్యే అంటాడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే, మా జిల్లాకు మంత్రి పదవి లేకపోతే నేను రేపు రాజీనామా చేసి పారేస్తా అంటాడు. ఇగో ఇది నీ అడ్మినిస్ట్రేషన్. నువ్వు చేసిన కులగణన నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటు పెడతాడు పట్టపగలు. బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ. ఏది మీ సిద్ధాంతం? ఎటువైపోతుంది మీ పార్టీ? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా, మీరు దిగిపోతారా, మీరు ఆలోచించుకోండి. కానీ మీ చేతగానితనానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగుతారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తున్నాయనేటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి, మా మీద ఉత్తర కుర్మార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం, మీ 14 నెలల పాలన మీద, మీరు చేసిన పనుల మీద, మీ 14 నెలలలో మేము ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ మీద మాట్లాడతారు వీళ్ళు అని ఏమైనా తెలుసా మీకు? రేపు రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు
100కి 80 పైసలు మేమే ఇస్తున్నాం, వచ్చిన పైసలు మొత్తం మా 3 జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి? నువ్వు పోతున్న వనపర్తికి ఏమి ఇస్తావు, అచ్చంపేటకి ఏమి ఇస్తావు, ఆదిలాబాద్కి ఏమి ఇస్తావు, మహబూబాబాద్కి ఎడికెళ్ళి ఇస్తావు? అంటే తెలంగాణకి వెళ్ళి పైసలు బాగా వస్తున్నాయి, మా పైసలు తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నావు. ఈ పాడిందే పాడరా పాసు పనుల భాగవతమని పాడి పాడి ఓడిపోయి ఫామ్ హౌస్లో అన్నాడు. నువ్వు ఏడ వండాలని కోరుకుంటున్నావు, నీ ఇష్టం మరి. అందుకని అనవసరంగా మోడీ గారి పాలనని, భారతీయ జనతా పార్టీని ఎక్కతక్క విమర్శిస్తే వెనకటికి మాట్లాడిన వాళ్ళందరూ ఏడబోయినరో రేపు నువ్వు కూడా గాడికే పోతావు తప్ప కొత్తగా ఏముండదు. చివరికి ఒక మాట, కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ కేసులన్నా? నిన్ను లోపల పెట్టిన కేసులో ఏసీబీ లోపల పెట్టింది నిన్ను. ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుందన్నా? ముఖ్యమంత్రి కింద పనిచేస్తుంది. నువ్వు కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏం కేసు అన్నా? ఏసీబీ కేసు. ఏసీబీ కేసులో ఎందుకు రిమాండ్ చేస్తలేవన్నా? భయపడుతున్నావా? ఈడీ వచ్చి కాగితాలు కొంచెమైంది, నీ దగ్గర లేవా ఇంకో కాగితాలు? ఈడీ అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏ కోర్టు అన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏమన్నా స్టే ఉన్నదా? ఇన్వెస్టిగేషన్ కాగితాలు ఈడీ కొంచెమైంది, కిషన్ రెడ్డిని ఇప్పిమను. కిషన్ రెడ్డి ఇప్పితే నువ్వెందుకు, నీ ఏసీబీ ఎందుకు? నిన్ను తీసుకుపోయిన రోజు ఏసీబీ వాళ్ళు ఎట్లా తీసుకుపోయారో మర్చిపోయినావా? మరి ఇలా కేటీఆర్ వచ్చి మీ ఏసీబీ ఆఫీస్ ముంగట నిలబడి సవాల్ చేసిపోతే తోక ముడిస్తేవి. అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు, కేటీఆర్ చెప్తేనే పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని. ఇంకేం కావాలి సాక్ష్యం? ఇన్ని ఉంటే కూడా నువ్వు ఆయనను అరెస్ట్ చేయడం చేత కాదు. నీ పాలన నీకు చేతగాక, ప్రజలకు మేలు చేయడం నీకు చేతగాక నువ్వు వచ్చి మా మీద విరుచుకుపోవడం, ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుని మీద విరుచుకుపోవడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సబ్జెక్ట్ మీద, సిద్ధాంతం మీద, అంశాల మీద చర్చకు సిద్ధంగా ఉంటే బరాబరి చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకెవరు అడిగారు నిన్న, బహుశా పీసీసీ అధ్యక్షుడే అనుకుంటా. 8 మందిని గెలిపిస్తే ఏం చేస్తుర్రు? మీరేం చేసిర్రు? మీరేం చేసిర్రు అంటున్నా. 2004 నుంచి 2014 దాకా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాసిన రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పార్టీ అధికారంలో ఉంది. ఏదో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు కదా, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం అని ఎందుకు రాయలేదన్నా? రోజు తెలుగులో రాయించనుంటివి. యాడున్నావన్నా నువ్వు? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 వచ్చిన రోజు దాంట్లో ఏం రాసిర్రు మీరు? ఫీజిబిలిటీ ఉంటే పెడతామని రాసిర్రు. ఫీజిబిలిటీ లేదు కాబట్టి పెట్టలేదు. అందుకని దయచేసి భారతీయ జనతా పార్టీని విమర్శించే కంటే ముందు వీఆర్ సిన్సియర్. 8 మంది ఎంపీలం సిన్సియర్గా ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో సిన్సియర్గా ఉన్నాం. ఆఖరికి మీకు ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, మీకు ఇచ్చిన హార్టికల్చర్ యూనివర్సిటీ, మీకు ఇచ్చిన ఎయిమ్స్, మీకు ఇచ్చిన జాతీయ రహదారులు, మీకు ఇచ్చినటువంటి ప్రతి అంశం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు రండి అని చెప్తూ ఇంకొకసారి వ్యక్తిగత దూషణలకు దిగితే ఖచ్చితంగా ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అనేటువంటి దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం.